ఏపీలో కొత్త జాతీయ రహదారుల పనులు మరింత వేగవంతమవుతున్నాయి. కొత్త హైవేలతో పాటు మరికొన్ని హైవేల విస్తరణ పనులు నడుస్తున్నాయి. ఈ మేరకు పిడుగురాళ్ల వాడరేవు నేషనల్ హైవే 167కు సంబంధించి పనులు వేగవంతమయ్యాయి. అయితే నరసరావుపేటలో ఈ హైవే బైపాస్ కు సంబంధించి భూసేకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అసైన్మెంట్ లో ఎలాంటి మార్పు ఉండదని భూసేకరణ వేగవంతం చేయాలని అధికారుల సూచనలు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఏపీలో జాతీయ రహదారికి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి. పిడుగురాళ్ల వాడరేవు నేషనల్ హైవే 167కు సంబంధించి పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పనులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఈ హైవేలో కీలకమైన నరసరావుపేట బైపాస్ రోడ్డును ఇప్పటికే నిర్ణయించిన అసైన్మెంట్ ప్రకారం నిర్మించేందుకు అధికారులు అడుగులు వేస్తున్నారు. నరసరావుపేట బైపాస్ రోడ్డుకు సంబంధించి కొందరు రైతులు తమ భూములు ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఈ మేరకు అసైన్ ను మార్పించాలని ప్రయత్నం కూడా చేశారు. ఈ కారణంగా పిడుగురాళ్ల వాడరేవు హైవేల ప్యాకేజీ 2 కింద చిలకలూరిపేట నుంచి నకిరికల్ వరకు రహదారి నిర్మాణం పనులు ముందుకు సాగలేదు. ఈ హైవేకు సంబంధించి ప్యాకేజీ 1 కింద వాడరేవు నుంచి చిలకలూరిపేట వరకు పనులు వేగవంతమయ్యాయి. నరసరావుపేట బైపాస్ విషయంలో అడ్డంకులు రావడంతో డిపిఆర్ లో మార్పులు చేర్పులు గురించి ఆలోచించకుండా పనులు ముందుకు సాగేలా చూడాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. బాపట్ల జిల్లా వాడరేవు నుంచి పల్నాడు జిల్లా నకిరికల్ వరకు 167 జాతీయ రహదారి నిర్మాణం 2 ప్యాకేజీలుగా జరుగుతోంది. గతేడాది ప్యాకేజీ 1లో భాగంగా వాడరేవు నుంచి చిలకలూరిపేట వరకు 47 కిలోమీటర్ల పనులు ప్రారంభించారు. 2 ఏళ్లలో ఈ పనులను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్న మొదటి ప్యాకేజీ పనులు ఓ కొలిక్కి వచ్చాయనే చెప్పాలి. ఇక రెండో ప్యాకేజీ పనులు ఇప్పటి వరకు ప్రారంభించలేదు. ఈ నేషనల్ హైవే 167 ఏ ప్యాకేజీ 2 కింద చిలకలూరిపేట, నాదెండ్ల, నరసరావుపేట, రొంపిచెర్ల, నకిరికల్ల మండలాల్లో రైతుల నుంచి భూసేకరణ చేయాలి. నకిరికల్లు, రొంపిచెర్ల, నాదెండ్ల మండలాల్లో రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. నరసరావుపేట మండలంలోని రైతులు భూములు ఇవ్వడం లేదు. నరసరావుపేట జిల్లా కేంద్రం కావడంతో పట్టణ చుట్టుపక్కల భూములు ధర పెరిగాయని వారు చెబుతున్నారు. అందుకే విలువైన భూములు కోల్పోయేందుకు తాము సిద్ధంగా లేమని అసైన్మెంట్ డిపిఆర్ మార్చడానికి ఢిల్లీ అధికారులను కలుద్దామని తీర్మానించుకున్నారు. ఈ మేరకు ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి చేసే పనిలో ఉన్నారు. ఈ హైవే కోసం బైపాస్ నిర్మాణం చేయాలని నరసరావుపేట మండలంలోని కేసానుపల్లి, జొన్నలగడ్డ, ఇసప్పాలెం, రావిపాడు మీదుగా డిపిఆర్ రూపొందించారు. ఈ గ్రామాలకు చెందిన రైతులు అసైన్మెంట్ మార్చాలని కోరుతున్నారు. దీనికి బదులుగా ఉప్పలపాడు మీదుగా వెళ్లేలా డిపిఆర్ మార్చాలని అంటున్నారు. ఇలా కనుక చేస్తే దూరం పెరగడంతో పాటు అదనపు ఖర్చు తప్పుతుందన్నారు. అందుకే ప్రభుత్వం పాత అసైన్మెంట్ ప్రకారమే ముందుకెళ్లాలని జిల్లాల అధికారులు సూచించినట్టు తెలుస్తోంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని భూసేకరణ పనులు వేగవంతం చేయాలని సూచించినట్లు సమాచారం.